ఇంత నీచమైన స్థాయికి దిగజారిర్రు. హిందువులారా, దయచేసి కరీంనగర్ పట్టణంలో హిందువులారా ఆలోచించండి. కాషాయ జెండా పెట్టుకోగానే పోయి ఆడ మీరు పూజా సామాగ్రి కొంటున్నారు, శివరాత్రికి సంబంధించిన పూజా సామాగ్రి కొంటున్నారు. వాడికి హిందువా లేకపోతే వేరే వర్గం వాడా ఆలోచిస్తలేరు మీరు. కాషాయ జెండా పెట్టుకున్న హిందువులు కాదు, వాడు బొట్టు కూడా పెడుతున్నాడు కానీ హిందువు కాదు వాడు. మీ దగ్గర హిందువుల దగ్గర బిజినెస్ చేయడానికి, మీతో కొనిపించుకోవడానికి, మీ దగ్గర డబ్బులు దండుకోవడానికి వాడు కాషాయ జెండా పెడుతున్నాడు, వాడు హిందూ కాదు. మీరు కళ్ళుండి కబోదులా మీరు లేరా? కొంతమంది హిందువులకు చెప్తున్నాను నేను, కళ్ళుండి చూడండి కబోదులా. మీ ఆలోచన ఏంది? ఎవడు జెండా పెడతామని దగ్గర పోడేనా? వాడు ఏంది? వాడి ముఖం చూస్తే తెలుసలేదా? వాడి అవతారం ఏంది? వాడి ముఖం ఏంది? వాడు వారంలోకి స్నానం చేయడు, వారం ఒకసారి స్నానం చేసే వ్యక్తి. వాడు జెండా పెట్టగానే కొంటారు, వాడు హిందువే కాదు, అందరికి పోయి కొంటున్నారు. మీరు మేము నెత్తి నోరు మొత్తుకుంటూనే ఉంటున్నాం, రోజు అవేర్నెస్ తీసుకొస్తూనే ఉన్నాం, రోజు మొత్తుకుంటూనే ఉన్నాం. వాళ్ళ దగ్గర కొనకూర్రి అని చెప్తూనే ఉంటాం. మళ్ళీ అవే కొనబడుతుంది. హాఫ్ కిలోమీటర్లో లైన్ కడుతున్నారు ఇంకా కొనడానికి. వాళ్ళ దగ్గర నిజమైన హిందూ చూడగానే ఏర్పడతాడు. వాడు బొట్టు పెడతాడు, మంచిగా ప్రసన్నంగా ఉంటాడు, స్నానం చేసి ఉంటాడు. హిందువా కాదా అనేది చూడగానే తెలిసిపోతుంది. చూడాలి, ముఖాన్ని చూడాలి కదా. వీళ్ళు ఇంత దిగజారుతారని నేను కూడా అనుకోవాలి. నీచమైన స్థాయికి దిగారు ఇక్కడ కరీంనగర్లో. వాళ్ళ జెండాలు పెట్టుకొని అమ్ముతున్నారు, మన జెండాలు పెట్టుకొని అమ్ముతున్నారు దుర్మార్గులు. వాళ్ళ జెండాలు పెట్టుకోవడానికి చేత అవుతలేదా? మీ బాజాబ్తా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జెండాలు పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోండి, మీరు అమ్ముకోరు పూజా సామాగ్రి. మా హిందువుల జెండాలు ఎట్లా పెట్టుకుంటారు మీరు? సిగ్గు శరం ఉందా మీకు? మానవ రోషం ఉందా మీకు? నీచ స్థాయికి దిగజారు మీరు. ఇంత దిగజాడుతానమ్మా? ఇంత గడవదా? పూట గడవదా? హిందువుల గుళ్ళ ముందు పెట్టుకోవాలా, అమ్మాలే. హిందువుల గుళ్ళ ముందు బండ్లు పెట్టుకుని అమ్మాలే. హిందువుల జెండాలు పెట్టుకుని అమ్మాలే. మళ్ళీ హిందువులను చంపుతానాలి, హిందువుల మీద దాడులు చేయాలి, హిందువులపై అత్యాచారం చేయాలి, మళ్ళీ హిందూ అమ్మాయిలు లవ్ చేయాలి. మొత్తం హిందువుల విషయంగా అక్కడమే బిజినెస్కి వచ్చే వరకు మళ్ళీ హిందువులతో బిజినెస్ చేయాలి. హిందువులు ఏంది బతకరు. హిందువులు లేకపోతే పూట గడవదా? బతకలేరా? గింత అన్యాయమా? మీ బాధ్యత, మీ జెండా పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోరు భయ్. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మేము ఎప్పుడు అట్లా చేస్తారే. మా హిందువులు ఎవడు అమ్ముకునేవాడు, పూజా సామాగ్రి అమ్ముకునేవాడు, ఫ్రూట్ షాపులు కానీ పండ్లు పూలు అమ్ముకునేవాడు మీ జెండాలు పెట్టుకొని మా హిందూ ఎవడు అమ్ముతలేడు. మావాడు నిఖార్సుగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, ధర్మం పట్ల ఉన్నాడు, నిబద్ధత ఉన్నవాడు, ఒకే విశ్వాసం ఉన్నవాడు మా హిందువు. మీ జెండా పెట్టుకొని మావాడు అమ్ముతలే. మా జెండా పెట్టుకొని మీరు ఎట్లా అమ్ముతారు? సిగ్గుందా? శరం ఉందా? కరీంనగర్లో ఉన్న హిందువులరే ఆలోచించండి. జెండా పెట్టుకున్న వాడు హిందువా కాదు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. జెండా పెట్టుకున్నంత మనోడు కాదు, ఆలోచన చేసుకోనూరి. ఇంత మొత్తుకున్నా మీరు మారారు.